సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పైసా మైలారంలోని పారిశ్రామికవాడలో జరిగిన బ్లాస్ట్ ప్రమాదంతో సామాన్యుల బతుకులు బుగ్గి అయ్యాయి. మృతుల సంఖ్య పెరుగుతుండడంతో కార్మికుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. తమ వారి పరిస్థితిపై అప్డేట్ చెప్పాలంటూ అధికారుల కాళ్లు ఏళ్లు పడుతున్నారు. ఇంకా 27 మంది కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండడంతో తమ వారు సురక్షితంగా వస్తారని బాధిత కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు తెలంగాణ, మహారాష్ట్రలో పరిశ్రమలు ఉన్నాయి. పాసమైలారం పారిశ్రామికవాడలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడి ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. సెక్యూరిటీ బ్లాక్ వెనుక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది. ఇక్కడే ఔషధం తయారీ జరుగుతుంది. దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు. ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్ప్రేయర్ డ్రైయర్ను ఉపయోగిస్తారు. అది ఉదయం 9 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే పై అంతస్తు కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా ధ్వంసమైంది. క్వాలిటీ కంట్రోల్తో పాటు మరో విభాగానికి మంటలు దావానంలా వ్యాపించాయి. ఆ సమయంలో 147 మంది పరిశ్రమ ఆవరణలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మృతుల్లో ఒడిశాకు చెందిన శశిభూషణ్, బీహార్కు చెందిన నాగనాథ్ తివారీ, జగన్మోహన్లను గుర్తించారు. కాలిపోయిన మృతదేహాలు హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ చుట్టుపక్కల వాతావరణం భయానకంగా మారింది. పటాన్చెరు పాసమైలారం పేలుడు ఘటనలో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. పేలుడు ధాటికి కార్మికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వారిని గుర్తుపట్టలేనంతగా డెడ్ బాడీలు ఛిద్రమైపోయాయి. కేవలం 4 మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన మృతదేహాలకు కూడా DNA పరీక్షలు చేయాలని నిర్ధారించారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో పటాన్చెరు ఆసుపత్రికి ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం వెళ్లింది. DNA పరీక్షలు నిర్వహించి బంధువులకు మృతదేహాలను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 10 అంబులెన్స్లను సైతం రెడీ చేసింది. నిన్న ఉదయం ఈ ప్రమాదం జరగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉదయం 11 ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. అయితే పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కూలిపోగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ శిథిలాలను తొలగించేందుకు NDRF, SDRF, హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. భారీ క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగించారు. అయితే సాయంత్రం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీనికి తోడు ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కాసేపు సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 గంటల తర్వాత వర్షంలోనే సహాయక చర్యలను చేపట్టారు రెస్క్యూ సిబ్బంది.